వెల్కమ్ బ్యాక్. మంచు ఫ్యామిలీ వివాదంపై రాజీకి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాదాపూర్లో కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి మోహన్ బాబు, మంచు మనోజ్ హాజరవుతారని తెలుస్తుంది. ఈ సమావేశం తర్వాత వివాదానికి తెరపడే అవకాశం ఉంది. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, ఇటు మనోజు మోహన్ బాబుకి మధ్య రాజీ కుదర్చడానికి ఒక కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం అందుతుంది. ఈ సమావేశంలో ఎవరెవరు ఉండబోతున్నారు, ఏంటి అప్డేట్స్? మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం ముదురుతోంది. అయితే ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ కూడా ఇప్పటికే మంచు ఫ్యామిలీ భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని ఇప్పటికే మాదాపూర్లో ఏర్పాటు చేశారు. మాదాపూర్లో మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఆఫీస్ ఉంది. అయితే ఉదయం జల్పల్లిలోని ఫామ్ హౌస్ నుంచి మోహన్ బాబు బయలుదేరి మాదాపూర్ ఆఫీస్కి వెళ్ళారు. ఉదయం నుంచి కూడా ఆయన అక్కడే ఆఫీస్లోనే ఉన్నారు. అయితే మోహన్ బాబు ఇంటి నుంచి బయలుదేరడం కన్నా ముందే శ్రీశైలం యాదవ్ ఇటు మోహన్ బాబు ఫామ్ హౌస్కు చేరుకున్నారు. అయితే అప్పటికి నిన్న జరిగినటువంటి గొడవకు సంబంధించినటువంటి సమాచారం శ్రీశైలం యాదవ్ కు మోహన్ బాబు చేరవేశాడు. ఈ నేపథ్యంలో ఆయన జల్పల్లిలోని ఫామ్ హౌస్ కు వచ్చి జరిగినటువంటి అసలు గొడవ ఎందుకు జరిగింది, ఏ అంశాల గురించి గొడవ జరిగింది అన్న అంశాల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. అనంతరం మోహన్ బాబు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. మోహన్ బాబు వెళ్ళిపోయిన తర్వాత సుమారుగా గంట తర్వాత శ్రీశైలం యాదవ్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈ రోజు ఈ వివాదానికి తెరపడే విధంగా కూడా ఒక ముందడుగు వేశారంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా విషయాన్ని ఆస్తుల పంపకాన్ని కావచ్చు, తర్వాత ఈ వివాదాలన్నింటినీ కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలి, ఎలాంటి వివాదాలు లేకుండా పరిష్కరించుకోవాలంటూ కూడా భావన నేపథ్యంలోనే ఇటు మోహన్ బాబుతో పాటు ఇటు శ్రీశైలం యాదవ్ ఇద్దరు కూడా భావిస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి మనోజ్ను కూడా రావాలంటూ కూడా ఇప్పటికే కబురు పంపినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో జల్పల్లిలో ఉండేటటువంటి ఫామ్ హౌస్ నుంచి ఇటు మనోజ్ కూడా వెళ్ళబోతూ ఉన్నారు. ప్రధానంగా గొడవ ఎక్కడ మొదలైంది, ఇప్పటికే ఆస్తుల పంపకంలో తనకు సరైనటువంటి వాటా ఇవ్వలేదంటూ కూడా మనోజ్ ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నాడు. కాబట్టి అందుకు సంబంధించినటువంటి అంశాల గురించి కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రెండటి నుంచి కూడా ఈ వివాదం ముదురుతూ వస్తూ ఉంది. ప్రధానంగా ఆస్తుల పంపకం విషయంలోనే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేటటువంటి పరిస్థితికి ఇప్పటికే సిచ్యువేషన్ దిగజారినటువంటి నేపథ్యంలో ఈ వివాదాన్ని ఇంకా కొనసాగించుకుంటూ పోవడం సమంజసం కాదంటూ కూడా మంచు ఫ్యామిలీ భావిస్తోంది. నిన్నటి నుంచి కూడా మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి వివాదం, ఈ దాడి గురించి కూడా ఇటు సోషల్ మీడియాను తర్వాత మెయిన్ మీడియా కూడా విస్తృతంగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కుటుంబం పరువు కూడా దిగజారుతుందంటూ కూడా ఇప్పటికే మంచు ఫ్యామిలీ భావించినటువంటి నేపథ్యంలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వివాదాన్ని పరిష్కరించుకోవాలంటూ కూడా భావించాయి. అందుకు అనుగుణంగానే సామరస్యంగా సమస్యను పరిష్కరించే క్రమంలో భాగంగానే ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే మోహన్ బాబు ఇటు శ్రీశైలం తర్వాత మరోవైపు ఇక మనోజ్ కూడా కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరి ఆయన కూడా మాదాపూర్ వెళ్తారు. ప్రధానంగా ఈ ఆస్తుల పంపకం అంశం గురించి చర్చకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా మోహన్ బాబు ఆస్తుల పంపకాలు కొనసాగించినప్పటికీ ఎక్కడా కూడా తనకు విష్ణుతో పాటు సమానమైనటువంటి వాటా ఇవ్వలేదంటూ కూడా మనోజ్ ఇప్పటికే వాదిస్తూ వస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని చాలాసార్లు కూడా ఆయన స్పష్టం చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పలుసార్లు చిన్నపాటి వివాదాలు జరిగినప్పటికీ కూడా అవి బయటికి రాలేదు, ఇంత రచ్చ కూడా కాలేదు. అయితే నిన్న మాత్రం పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. చివరికి ఒంటి మీద గాయాలు అయ్యేటటువంటి స్థాయికి కూడా ఈ రచ్చ చేరుకుంది. సో ఇదే నేపథ్యంలో ఇక పోలీస్ స్టేషన్ వరకు కూడా ఈ యొక్క వివాదాలు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ గొడవలన్నింటినీ కూడా పరిష్కరించుకోవాలి అంటూ కూడా ఇప్పటికే భావిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో మనోజ్కి ఏం కావాలి, మనోజ్ ఏం ఆశిస్తున్న అంశాల గురించి కూడా ఈ సమావేశంలో మాట్లాడతారు. అనంతరం సమావేశం తర్వాత ఈ గొడవ ఈ రోజుతో తెరపడే విధంగా కూడా చర్చ ఉంటుంది, సమావేశం ఉంటున్నట్టు కూడా ఇప్పటికే ఒక ప్రచారం అయితే నడుస్తోంది. సో మొత్తానికి మరికొద్దిసేపట్లో మనోజ్ ఇక్కడ నుంచి బయలుదేరుతాడు. అనంతరం మాదాపూర్కు చేరుకున్న తర్వాత ఈ రోజు రాత్రికంతా కూడా మంచు ఫ్యామిలీలో జరిగినటువంటి గొడవలు, ఆ తర్వాత మనోజ్ వివాదం పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజుతో ఈ గొడవ కూడా తెరపడే అవకాశం అయితే కనిపిస్తుంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ శశి.